శ్రీచక్ర ఆవిర్భావం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఉండేది బ్రహ్మం ఒక్కటే. ఈ బ్రహ్మం సత్ చిత్ ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికీ చేతనం అనే బీజం కలిగి ఉండటం దానిలోని విశేషం. కేవలం కాంతి రూపముగా ఉన్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను విమర్శ అనగా ఆలోచన అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలిక వలన నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మ రూపమై బిందువుగా ఏర్పడింది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే పరాబిందువు అంటారు. ఇందులో కామేశ్వర కామేశ్వరి స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రము అని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందకి దిగి వచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము అంటే గింజలో ఉన్న రెండు పప్పులు అంటే బద్దలుగా ఉన్నను, చుట్టూ ఉన్న పొట్టు అనగా పై పొర వలన గింజ ఒకటిగా కనబడినట్లు ఈ పరాబిందువునందు శివశక్తులు ఒకటిగా ఉంటాయి.